జీవించు నీ కృప చాలుమయా నీ నిరతము జీవింప నీ కృప చాలుమయా నీ నిరతం జీవింప జీవనదిని నా హృదయములో గట్టిగా ప్రవహింప కళ్ళు ముచ్చుకొని ఏకాగ్రత మనసు పెట్టు జీవనదిని గొప్ప దేవుడు దర్శనం చూడాలా కళ్ళు ముచ్చుకోండి స్వరం వినాలా ఏకాగ్రత పెట్టండి ఎండిన ఎముకలని మళ్ళీ జీవింపచేయుమయ్యా ఎండిన ఎముకలని మళ్ళీ జీవింపచేయుమయ్యా నీ కృప చాలునయ్యా నీ నిరతము జీవింప జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా జీవనది. మోషేను కూడా పొదలో దర్శనం ఇచ్చి మాట్లాడి, మరి నువ్వెవరు అంటే నేను ఉన్నవాడను అనువాడను అని అంటాడు. నీ పేరేంటంటే ఆయన ఏమంటాడు? ఉన్నవాడను అంటే నేను ఉండేవాడు ఎప్పటికీ, ఇంకా ఆయనకు చావు లేదు. ఉన్నవాడను అంటే ప్రజెంట్ టెన్స్లో భవిష్యత్తును ఎరిగినవాడు మరి ఎప్పటికీ ఉండువాడు కాబట్టి, మరి ఆ ఉన్నవాడు అనువాడైనటువంటి పేరుతో నేను ఏమని చెప్పాలంటే ఉన్నవాడు అనువాడు అని చెప్పంటాడు. కాబట్టి మరి ఆ రీతిగా మరి ఎల్లిను మరి ఆయన ద్వారా అద్భుతాలు సూచక్రియలు చేస్తాడు. పామును కర్రను పట్టుకొని పడేయమంటే కర్రను పడేస్తే పాము అవుతుంది. మాంత్రికులు వాళ్ళ కర్రలు కూడా వేస్తారు, వాళ్ళ కర్రలు కూడా పాము అవుతుంది.